బ్రేకింగ్ న్యూస్ మణికొండ కాల్పుల ఘటనపై అభిషేక్ గౌడ్ క్లారిటీ ఇచ్చాడు. కేఈ ప్రభాకర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. అయితే ఎంతటి పెద్దవారైనా వెపన్స్ తో బెదిరిస్తే సహించేది లేదన్నారు. శ్రీకృష్ణ ధర్మ పరిషత్ వారు సామరస్యంగా మాట్లాడాలని వెళ్లిన సమయంలో వారిపై కేఈ ప్రభాకర్ వెపన్స్ తో బెదిరించారని ఆరోపించారు. ఈ కేసును వదిలే ప్రసక్తి లేదన్నారు అభిషేక్ గౌడ్. నేను టి అభిషేక్ గౌడ్ అండి. నేను ఫౌండర్ ఆఫ్ శ్రీకృష్ణ ధర్మ పరిషత్ కూడా అండి. ఏదైతే న్యూస్ వచ్చిందో నేనేదో గొడవపడ్డా అనేది ముమ్మాటికి తప్పు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే నేను గురుకుల్స్ మీద పనిచేస్తున్నా అండి. పిల్లలకి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళని గురుకుల్స్లో ఎట్లా జాయిన్ చేయాలి, వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎట్లా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో నేను గురుకుల్స్ మీద పనిచేస్తున్నా అండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కేఈ ప్రభాకర్ గారు అంటే మాకు రిగార్డ్ ఉంది, అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది. కానీ అంత మాత్రాన తను చేసే ప్రతి ఒక్క అన్యాయంని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈరోజు సమాజంలో ఎట్లుందంటే ఏ చిన్న తప్పైనా ఆ వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా అవతల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించే శక్తి తెచ్చుకుర్రు. సో ఎవరైనా కానీ ఈరోజు ఆయన కేఈ ప్రభాకర్ గారు దాదాపుగా ఒక 1.8 to 2 crore రూపీస్ కృష్ణ ధర్మ పరిషత్ కమిటీ వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టి తనని అడగడానికి చాలాసార్లు వెళ్ళి కేఈ సత్యాన్ని తన కజిన్ని చాలాసార్లు అడిగి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు చాలాసార్లు. దాని తర్వాత మళ్ళీ ఒకరోజు మన శ్రీకేడిపి వాళ్ళు కమిటీ అంతా మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు కేఈ ప్రభాకర్ గారు అంత పెద్ద అయిన అంత వయసు గల వ్యక్తి ఆయన అంత తాగొచ్చి వాళ్ళ మీద గొడవ పడేసరికి వాళ్ళు గొడవపడి ఆయన వెపన్స్ ఏవో తీసిండు, వీళ్ళు మాట్లాడుకుర్రు, దుర్భాషలు ఆడుకుర్రు ఒకరినొకరు. అంతేగాని ఆ రోజు నేను 25th రోజు నేను బాంబే వెళ్ళాను, 26కి నేను బ్యాక్ వచ్చాను. సో నేను ఎప్పుడైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాండి ఈ ఇష్యూలో. నాకు ఎటువంటి ఈగో ఇష్యూస్ ఇట్లాంటివి ఏం లేవు. నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కానీ పాయింట్ ఏంటంటే ఈ వ్యక్తి ఎంత పెద్దోడైనా కావచ్చు, వాళ్ళు తప్పులు చేస్తే మాత్రం ఎవరైనా ప్రశ్నించాల్సిందే, ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. ఇది ఎంత దూరం పోయినా సరే అందరం సిద్ధంగా ఉన్నాం మాట్లాడడానికి. అట్లా వెపన్స్ తీయడం, ఇది హైదరాబాద్, ఇది రాయలసీమ కాదు. హైదరాబాద్లో వచ్చి నడిబొడ్డున అట్లా తీయడం తప్పు అని చెప్పి మా ఉద్దేశం అండి.